ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఈ వీడియోలో కొన్ని మెన్షన్ చేస్తాను. నాన్ వెజ్ అండ్ వెజ్. హియర్ ఇస్ ద ఆప్షన్స్. నాన్ వెజ్ లో అయితే ఫిష్ అండ్ ఎగ్ ఆర్ బెస్ట్ ఫర్ ద ప్రోటీన్ సోర్సెస్. అండ్ చికెన్ బ్రెస్ట్ లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వెజ్ లో అయితే ఆబ్వియస్ గా పన్నీర్, టోఫు, పల్సెస్ అండ్ సీడ్స్ అండ్ నట్స్, వీటిల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం ప్రోటీన్ తో పాటు గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటే మనకు హెల్త్ కి అండ్ మనకు ఆకలి అవ్వకుండా ఉండటానికి, ఇన్సులిన్ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్స్. గ్రౌండ్ నట్స్ అందరి దగ్గర ఉంటాయి. సో ఒక గుప్పెడు పల్లీలు రోజు కంపల్సరిగా తీసుకుంటే కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి డైట్ లో. ఇడ్లీ, దోశలో కూడా ఉరద్ దాల్ అంటే మినపప్పు ఉంటుంది. సో మినపప్పు ప్లస్ కార్బ్స్ ఉంటాయి. సో మనం రైస్ తినే కన్నా ఇడ్లీ, దోశ మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే యుల్ గెట్, అంటే మినపప్పుతో చేసిన ఇడ్లీ కాబట్టి అండ్ మనకి గట్ ఫుడ్ కూడా ఫార్మెంటెడ్ కాబట్టి ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్స్ మనకి ప్రోబయోటిక్స్ కింద కూడా యూజ్ అవుతుంది. విల్ గెట్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్. కార్బ్స్ ఎలాగూ ఉంటాయి, కార్బ్స్ ఎలాగూ కావాలి కొన్ని. సో ఇడ్లీ, దోశ విత్ దాల్, విత్ మింట్ చట్నీ, సీడ్స్ అండ్ నట్స్ వేసుకొని మింట్ చట్నీ, ఇవన్నీ తీసుకున్నా కూడా మనకి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ డైలీ రిక్వైర్మెంట్ లో మనకి దొరుకుతూ ఉంటుంది.